రైట్. ఫైల్ క్లియరెన్స్ లో మంత్రుల ర్యాంకులపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. పోటీపడి పనిచేస్తారని మంత్రులకు ర్యాంకులిచ్చామని చంద్రబాబు తెలిపారు. అసాధారణ వేగవంతమైన పనితీరు చూపాలని సూచించారు. టీం వర్క్ గా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పనిచేయాలన్నదే తన ఆలోచనగా ముఖ్యమంత్రి చెప్పారు. ఇక సమీక్షలో భాగంగానే ఫైల్ క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులిచ్చామని చెప్పుకొచ్చారు. రైట్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ర్యాంకులకు సంబంధించి నిన్ననే కేబినెట్ సమావేశాల తర్వాత సీఎం ప్రకటించారు. అయితే ప్రధానంగా ఇందులోని ఎవరైతే గత 5 నెలల్లోని ఫైల్స్ క్లియర్ చేశారో ఆ ఫైల్ కి సంబంధించి మంత్రులందరూ కూడా ర్యాంకింగ్స్ ను సీఎం ప్రకటించారు. అయితే దీని మీద ఒక ఆసక్తికరమైన ట్వీట్ ని ఈరోజు సీఎం చంద్రబాబు చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే టీం వర్క్ గా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమనేది కూడా నేను సూచిస్తాను. అసాధారణ వేగవంతమైన పనితీరు చూపితేనే తప్ప ప్రస్తుతం రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వీటిని పూర్తిగా అధిగమించి ఫలితాలు సాధించాలంటే అందరూ కలిసిగా పనిచేయాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఫైల్స్ క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకింగ్ ఇచ్చాము. ఈ ఫైల్స్ సంబంధించిన పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకింగ్ లో ఎవరిని ఎక్కువ చేయడం గాని ఎవరిని తక్కువ చేయడం గాని ఎవరు ఏ స్థానంలో ఉన్నారని చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి పాలనలో వేగం పెంచేందుకు చేసే ప్రయత్నమే ఇది. ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో నేను కూడా ఆ స్థానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. పీపుల్స్ ఫస్ట్ విధానంతో నేను నా కేబినెట్ సహచర మంత్రులంతా పనిచేస్తున్నాం. దాని లక్ష్యాలకు అనుగుణంగా అడుగు వేస్తున్నాం. ఇందులో భాగంగానే రాష్ట్రాభివృద్ధి సాధిస్తామంటూ కూడా ఒక ఆసక్తికరమైన ట్వీట్ ను చంద్రబాబు చేశారు. ఎందుకంటే నిన్న ప్రకటించిన ర్యాంకింగ్స్ లోని చంద్రబాబు 6వ స్థానంలో ఉంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 10వ స్థానంలోని, లోకేష్ 8వ స్థానంలోని, మంత్రి ఫరూక్ మొదటి స్థానంలోని, చివరిలోని మంత్రి సుభాష్ ఉన్నారు. అంటే ఓవరాల్ గా ఈ ర్యాంకింగ్ విషయంలోని చాలా ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కూటమి పార్టీల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ర్యాంకింగ్స్ ద్వారా ఎవరు ముందు ఎవరు వెనక అనేది కాదు, ఖచ్చితంగా ఈ ఫైల్స్ కి సంబంధించిన క్లియరెన్స్ విషయంలోని మంత్రులు మరింతగా ఉత్తేజంతో పనిచేయడంతో ఒకరికి ఇంకొకరు పోటీగా పనిచేస్తారనే ఉద్దేశంతోనే ఇందుకు సంబంధించిన ర్యాంకింగ్స్ ప్రకటించామంటూ కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో విధ్వంసమైన పాలన జరిగింది. అభివృద్ధి పూర్తిగా కుంటిపడిన పరిస్థితి ఉంది. మరింత సమర్థవంతంగా పరిపాలనను ముందుకు తీసుకెళ్లాలంటే మంత్రుల మధ్య పోటీతత్వంతో పాటు మరింత ఫోకస్ గా ఆ శాఖలపై పనితీరులో భాగంగా ఫైల్స్ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో భాగంగానే తాను ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా తాను కూడా 6వ ప్లేస్ లో ఉన్నాను, తాను కూడా తన పనితనాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఒక ఆసక్తికరమైన ట్వీట్ను మాత్రం చంద్రబాబు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 పార్టీలు ఏదైతే ఉందో జనసేన, బీజేపీ, దాంతో పాటు టీడీపీ 93% స్ట్రైక్ రేట్ లోని అత్యధికంగా మెజారిటీతోని రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని స్థాపించి పాలన కొనసాగిస్తున్నాయి. ఈ 3 పార్టీలు కోఆర్డినేషన్ తో పనిచేయడంతో పాటు మంత్రుల మధ్య పోటీతత్వం ఉండేందుకు, దాంతో పాటు మరింత పనిని మెరుగుపరిచే దిశగా కూడా మంత్రులు ఆ శాఖలపై పట్టు సాధించే దిశగా కూడా సీఎం ర్యాంకింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఆ అంశాన్ని పూర్తిగా స్పష్టం చేస్తూ ఒక ఆసక్తికరమైన ట్వీట్ ను కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ.